హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీవీ లాగ్స్ నెల్లూరు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచి చిమ్మి చల్లుకున్నానండి. ముగ్గు కోసం రెడీ చేస్తున్నాను. క్లైమేట్ అయితే కూల్గా ఉందండి. అసలు కంప్లీట్ మారిపోయింది. పెద్దగా వర్షం పడేలా ఉంది. చూద్దాము ఎలా ఉంటుందో. మామూలుగా చిన్న ముగ్గులే వేస్తానండి, ఫెస్టివల్ కదా అనేసి కొంచెం పెద్ద ముగ్గు ట్రై చేశాను. శ్రీరామనవమికి ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ ఇలాగే లైట్గా కొంచెం వర్షం పడుతుందండి. అంటే స్వామివారికి తలంబ్రాలు పడినట్టు కొంచెం లైట్గా పడుతుంది. కలర్స్ వేస్తున్నానండి. ముగ్గు కంప్లీట్ అయ్యాక ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. నేను ఉస్మాన్ సాగర్పేటలో శివాలయం గురించి నైట్ కళ్యాణం జరుగుతుంది అని చెప్పాను కదా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అక్కడ ఒకటి జరిగింది చెప్తాను మీకు, ఓకేనా? ముగ్గు అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. పైకర వేస్తున్నాను. అయిపోయింది. మామూలుగా అయితే ఇది వడపప్పు అండి. మామూలుగా అయితే అందరికి దేవుళ్ళకి ప్రసాదాలు కొంచెం లాంగ్ ప్రాసెస్లో ఉంటుందండి. ఈ స్వామివారికి ప్రసాదం ఈజీ అండి, ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఇది వడపప్పు కదండి. దీంట్లో మామూలుగా పచ్చిమిర్చి వేస్తారు. నేనైతే పిల్లలు తినరనేసి వేయలేదండి. ఇది మామూలే పానకం, అందరికీ తెలిసిందే. ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని పూజ కంప్లీట్ అయిపోయాక ఆ టెంపుల్కి వెళ్ళాలండి. నేనైతే కొబ్బరికాయ కొట్టలేదండి, సింపుల్గా చేసుకుంటున్నాం పూజ. చెప్పాను కదా, మేము 1 ఇయర్ వరకు ఇంకా కొబ్బరికాయ కొట్టకూడదు దేవుడికి. సింపుల్గానే జరుగుతుందండి పూజ. శివాలయంకి అయితే వచ్చామండి. ఇక్కడ కళ్యాణం ఉంటుందేమో అనేసి నైట్ లైటింగ్ అయితే బాగా చేస్తున్నారు. మేము ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ చేసుకొని 12కి వచ్చామండి. ఇక్కడైతే కళ్యాణం లేదంటండి, నైట్ ఉంటుందంట. గేట్ వేసేస్తున్నారు. సరేలే అని చెప్పి వచ్చేస్తున్నాము. వేరే వాళ్ళు చెప్పారండి విజయమహల్ గేట్ దగ్గర కళ్యాణం జరుగుతుంది అనేసి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కళ్యాణం కంప్లీట్ అయిపోయిందండి. అయిపోయినా పర్లేదండి, స్వామివారిని దర్శనం చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. అరే అక్కడ మిస్ అయిపోయామే అనుకున్నాము, కానీ ఇక్కడ దొరికిందండి స్వామివారి దర్శనము. ఇక్కడ అన్నదానం కూడా జరిగిందండి. చాలా బాగుందండి, చాలా బాగా చేశారండి, చాలా గ్రాండ్గా చేశారు. ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం నేను. చాలా మంది వచ్చారండి. ఫుడ్ కూడా చాలా బాగుందండి, అన్నీ పెట్టారండి ఐటమ్స్ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.